యేసుక్రీస్తు ద్వారా యేసునందు కొన్ని మాటలు తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు భూమి అందు సంచరించినప్పుడు కొన్ని మాటలు చెప్పి ఉన్నారు. అవి ఏమనగా నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమని చెప్పి ఉన్నారు. వాటి అంతరార్థం ఏమిటంటే మన భూమి మీద నష్టం కాకుండా సత్ప్రవర్తనతో నీతి మార్గమున నడిచిన పరలోకము చెరుతాం, లేని అలా నవలోకం చెరుతాం. అర్థమైన సహోదరులు గారు దేవుడు నాకు నా అనుభవం చెప్పు. మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు అలా వెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్ళి ఇది అలా బైక్ మీద వెళ్ళి తిరిగి వద్దాంరా. బయటకంటే ఎక్కడికి? బయటకంటే అలా బండి మీద అలా వెళ్తూ సరదాగా తాకుంటూ ఎంజాయ్ చేద్దాంరా. ఎంజాయ్ బయట లోకానుసారంగా ఇప్పుడే మనం విన్న వాక్యం లోకానుసారంగా జీవించడం కాదు, దైవభక్తి కలిగి ప్రభువునందు నిత్య జీవం పొంది ఉండాలి. అదే విన్నదానికి ఇదే నా అర్థం. అదే ఎప్పుడు వినే సండే విన్నాం, ఈ సండే విన్నాం, నెక్స్ట్ సండే కూడా వింటాం. వినడం ముఖ్యం కాదు, దాన్ని పాటించడం అనేది చాలా ముఖ్యం. అది కాదురా, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఈ వయసులో బాగా ఎంజాయ్ తిరగాలి, అలా బైక్ మీద వెళ్ళాలి. లోకానుసారంగా జీవించడం కాదు మనకు ముఖ్యము. అరే బాబు, అది కాదు. ఈ ఒక్కసారికి నా మాట ఈ ఒక్కసారి నీ మాట వింటాను, తర్వాత నా మాట వింటాను. వింటాను, ఖచ్చితంగా వింటాను. నిజంగా వింటావా? నిజంగా వింటాను. సరే అయితే ఈ ఒక్కసారి నీ మాట వింటాను. ఓకే సరే. ఏంటి సార్, ఏంటి వాయిస్ ఇప్పుడు మీరు వాచస్ మాట్లాడతాను. ఆటోమేటిక్లో ఉంటున్న ఇద్దరు మధ్య యాక్షన్ జరగగా వాళ్ళు హాస్పిటల్ ఏంటి ఇక్కడ పడుకో ఉన్నారు? అసలు కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. హాస్పిటల్ అంతా నేనే చేయాలా? అసలు ఇక్కడ ఎవరు లేరేంటి? స్టార్ 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 సార్ 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 చెప్పండి సార్. మీద కోసం ఏంట్రా మెల్లిగా మాట్లాడు. చెప్పండి సార్. మీద మెల్లిగా మాట్లాడు. చెప్పండి. నాకు తెలుసు ఎవరు చేశారు. నాకే తెలుసు సార్. అతను చెక్ చేయకు, అతన్ని చెక్ చెయ్యి. సార్ ఏమే సార్? అక్కడ అతన్ని చెక్ చేయకు సార్. ఏమే సార్? అక్కడికి వెళ్ళు, చెక్ చేయి. ఇతను చచ్చిపోతున్నాడు, చచ్చిపోయాడు. చంపేశారు సార్. నేను ఇక్కడ చంపాడురా సార్. ముట్టుకుని చంపేశారా సార్? నేను ఇక్కడ చంపాడురా. ఇంత గ్రేట్ సార్ మీరు. వాళ్ళు చంపలేదు. ఇద్దరు వీకెండ్ అయిపోయారు, పోయాడు. మీరు కూడా? నేనేం చేశాను రా? టచ్గా చంపేశారు సార్. మీరు చాలా గ్రేట్. చాలా గ్రేట్ సార్ నిజంగా. నేను చేయలేదురా. నా మీద కేసు ఏం చేద్దాం చెప్పండి మరి. నువ్వే చెప్పు, నువ్వే డాక్టర్, నువ్వే చెప్పు. ఇప్పుడు ఫోన్లో ఉన్నాయి నువ్వు అక్కడే ఇక్కడ దొరికిందా ఫోన్? ఏం చేద్దాం? రీసెంట్ కాల్ చేసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసి. హలో 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 హలో, మీరు రాజేష్ గారి ఫ్రెండ్ అండి? అవునండి. ఇందాక ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారండి. ఇప్పుడు మాట్లాడాను. తర్వాత యాక్సిడెంట్ అయింది. తర్వాత యాక్సిడెంట్ అవుతుందా? అయ్యో అలాంటి వస్తున్నామండి. ఓకే అండి. అవి తీసుకుంటే మనం ఎక్కువ ఉంటాం. ఇలా చనిపోయిన ఇద్దరు స్నేహితులు వారి ఆత్మ మాట్లాడారు. ఈ పచ్చడి చూశారు, దీని ఒక్కొక్కరు ఒక విధంగా ఆడతారు, ఒకరు దాన్ని కొడతారు, దీన్ని కొడతారు. నేను మాత్రం దీనికే మీరు దేన్ని కొడతారు చెప్పండి. చూసిన దీన్ని తరిసింది మనిషి, ఇది ఇచ్చేసింది మనిషి. మేమంతా దీనికే పడతాం. దేని ఎన్నో విధాలుగా మనము భరించుకొని చనిపోతుంటాం. ఈ మధ్యలోనే పనులకు ప్రవేశంలో ఎవరు వెళ్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూద్దాం. లోకంలో ధనాన్ని చూపించినటువంటి తాగుబోతు కూడా చనిపోయారు. ఇద్దరు స్నేహితులు చనిపోయారు.
చనిపోయిన తర్వాత వారి మార్గం ఏంటో మనం చూద్దాం. స్టడీ ఆగము. నేను వెళ్ళాలి అక్కడికి. ఆగము. నేను వెళ్ళాలి already. వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళకూడదు అక్కడికి. నువ్వు ఆ రాజ్యంలోకి ప్రవేశించాలన్నా నీ నామం ఈ జీవ గ్రంథంలో లిఖించబడి ఉండాలి. చూడ ఉంటుంది నాకు వెళ్ళడానికి చూడండి, దాన్ని సరిగ్గా చూడండి, అది ఉంటుంది. జీవగ్రంథంలో తాగుబోతులకు ఎలాంటి స్థానం ఉండదు. భటులారా, ఈ మానవుని అంధకారంలో త్రోసివేయుడి. అయ్యో ఏంటి ఎక్కడ చూసినా మంటలు, కాగుతున్న నూనె, ఇదంతా ఎలానో ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఆహా, ఆ ప్రదేశం ఎంత బాగున్నది చూడండి. ఎటు చూసిన బంగారు వీధులు, బంగారు పిల్లు. నేను ఆధారంగా వెళ్ళను. ఆగము. నువ్వు ఈ లోకంలో ప్రవేశించాలన్నా నీ పేరు ఈ జీవగ్రంథంలో లిఖించబడి ఉండాలి. ఆ పేరు అందులో ఖచ్చితంగా ఉంటుంది. చూడండి. అట్లైనచో ఈ జీవగ్రంథంలో మీ పేరు ఉన్నట్టుకు అర్హులని మీరు ఎలా గ్రహించుచున్నారు? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో దైవజ్ఞానంలో పెంచారు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పంపించారు, యూత్ మీటింగ్కి ఎన్నో పెంచారు. యేసుక్రీస్తు వారి జననం మరణ పునరుత్థానంలో తెలుసుకొని ఆయన యందు బాప్తిస్మం తీసుకొని ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నా పేరు అందులో ఉంది. చూడండి. మీ పేరు? రాజేష్. రాజేష్, మీరు ఈ పరలోకములకు అర్హులు. మీరు అక్కడికి వెళ్ళి ప్రభు యేసుతో ఆనందించుడి. ధన్యవాదాలు. అరే ఏంటిది అంత మంటలు, అగ్ని? అరే వాడి బంగారు. రాజేష్, రాజేష్ ఆగము. నన్ను ఆపుతారేంటి? మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళవాలన్నా అక్కడ ప్రవేశించాలన్నా నీ నామం ఈ జీవ గ్రంథంలో లిఖించబడి ఉండవాలి. జీవగ్రంథమా? ఇది చాలా గ్రంథాలు విన్నాను కానీ జీవగ్రంథం అంటే ఏంటి? జీవగ్రంథం అనగా పరలోక రాజ్యములకు అర్హులైన వారి పేర్లు ఇందులో లిఖించబడి ఉంటాయి. అయితే తప్పనిసరిగా నా పేరు ఉంటుంది, చూడండి. మీ పేరు ఇందులో ఉందని మీరు ఎలా గ్రహించుచున్నారు? అంటే అది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మా తాతగారు, అబ్బో, ఆయన ప్యారిస్లో పెద్ద పాస్టర్ గారు. మా నాన్నగారు 10 ఊళ్ళకి పాస్టర్ గారు. అట్లాంటిది నా పేరు ఉంటుంది, కంపల్సరీ చూడండి. మీ నాన్నగారు గొప్పవారైనచో, మీ తాతగారు గొప్పవారైనచో మీ పేరు ఇందులో లిఖించబడి ఉండదు. మీరు మంచి పనులు చేసిన నెల ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన ఎడలని మీ నామము ఈ జీవగ్రంథంలో లిఖించబడి ఉంటుంది. అవన్నీ నాకు తెలియవమ్మా. ఒకసారి నా పేరు ఉందో లేదో చూడు ఒకసారి. మీ పేరు ఈ జీవగ్రంథంలో లిఖించబడి లేదు. లేదా? ఒక్క నిమిషం. అరే, ఇప్పుడు మొన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కి వెళ్ళనివ్వకపోతే 100 ఇచ్చాం, పంపించాడు. నెక్స్ట్ పరీక్షల్లో అమౌంట్ ఇచ్చి చేయించుకున్నాం, పాస్ చేయించాం. అంటే ఇక్కడ ఎస్, ఈ కొంచెం అమౌంట్ తీసుకుని నాకేమన్నా దాంట్లో ప్రవేశించండి. మీరు ఇచ్చే డబ్బుకి భూలోకంలో విలువ ఉంటుంది కానీ పరలోక రాజ్యంలో విలువ ఉండదు. ఇక్కడ అంతా యేసు ప్రభువే. డబ్బు కూడా వాల్యూ లేదా? డబ్బు కూడా వాల్యూ లేకపోతే తర్వాత చైన్. ఓకే, గోల్డ్. ఇది ఈ గోల్డ్ అనేది తీసుకుని కొంచెం లోపల పంపించండి, మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు. మీరు ఇచ్చే బంగారానికి భూలోకంలో విలువ ఉంటుంది కానీ పరలోకంలో విలువ ఉండదు. ఒకసారి మేనేజ్ చేయండి, పర్లేదు. ఉండదు. అయినా పర్లేదు, మీరు ఎంత చెప్తున్నారన్నా నేను వెళ్తా, లోపలికి వెళ్తా. భటులారా, ఈ మానవుని తీసుకుని అంధకారంలో బహిష్కరించు. అబ్బా, ఏంటి పొట్ల? అబ్బా, అమ్మా, అమ్మా. దేవుని ప్రియమైన ఈ మౌనంగా నాకు తెలుసు. మన లోకంలో జీవించినంత కాలము మన గమ్యము, మన మార్గము పరలోక పట్టణమే అని యోచించుకుంటాం. కానీ మన ఆలోచనలను, మన మనస్తత్వాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో నడిచినంత కూడా మాత్రమే పరలోక రాజ్యం చేరగలం. ఈ లోకంలో నువ్వు ధనధాన్యాలు కలిగి ఉన్నవారైనా, ఆస్తిపరులైనా, అంతస్తు కలిగిన వారైనా, బంగారము, వైద్యులు, వజ్రములు కలిగిన వారైనా, ఈ లోక రికమెండేషన్లో కానీ, ఈ లోక ధనధాన్యాలు కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించినారు అని ఈ నాటకం ద్వారా చేయబడుతుంది. దేవుని వందనాలు.